హలో అందరికీ వెల్కమ్ టు వెంకీ కాన్సెప్ట్స్. ఈరోజు స్పెషల్ స్టోరీ తెలుసుకుందాం. అది ఒకరోజు ధనుష్, షాన్విత, శివాన్, సాకేత్ నలుగురు కలిసి పార్క్ వెళ్లారు. వాళ్ళు చాలా సంతోషంగా ఆటలాడుకుంటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పక్కనే ఉన్న చెట్ల దగ్గర నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. వెంటనే వాళ్ళు ఆట ఆపేసి ఆ వైపు వెళ్ళి చూశారు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఏమీ కనిపించలేదు. బహుశా గాలి వల్ల అయ్యుండొచ్చు అని శివాన్ అన్నాడు. దాంతో మళ్ళీ ఆట మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే శబ్దం వినిపించింది. ఈసారి నలుగురు జాగ్రత్తగా చెట్ల దగ్గరికి వెళ్లారు. అక్కడ వాళ్ళకి ఒక చిన్న దారి కనిపించింది. ఆసక్తితో ఒకరినొకరు చూసుకున్నారు. సౌండు మళ్ళీ వచ్చింది. అప్పుడు ధనుష్ నెమ్మదిగా అడిగాడు, వెళ్దామా? ముగ్గురు తల ఊపారు. నలుగురు ఆ దారిలో నెమ్మదిగా లోపలికి నడుస్తూ వెళ్లారు. కొంచెం ముందుకెళ్లగానే ఆ దారి ముందు ఒక పెద్ద గుంత కనిపించింది. శివాన్ చేతిని ముందుకు చాచి, ఆగండి, ఇక్కడేదో జరుగుతోంది అన్నాడు. మిగతా వాళ్ళు వెంటనే ఆగిపోయారు. చుట్టూ ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది. గాలి కూడా ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆ గుంత లోపల్నుంచి మెల్లగా టక్ టక్ అనే శబ్దం వినిపించింది. ధనుష్ జాగ్రత్తగా గుంతలోకి చూశాడు. అరే, ఇక్కడ మెట్లున్నట్టున్నాయి. లోపలికి వెళ్లడానికి దారై ఉండొచ్చు అన్నాడు. అప్పుడే షాన్విత ఒక అడుగు వెనక్కి వేసి, అమ్మో, నేను రాను, నాకు భయంగా ఉంది అంది. శివాన్ కిందికి మళ్లీ జాగ్రత్తగా చూసి, ఎవరైనా ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టుంది, కొత్తగా తవ్వినట్టుంది అన్నాడు. సాకేత్ చుట్టూ చూసి, మనమంతా లోపలికి వెళ్తే వేరే ఎవరికీ తెలీదు కదా అన్నాడు భయంగా. అప్పుడే గుంత లోపల్నుంచి చల్లటి గాలిలాగా ఏదో పైకి వచ్చి వాళ్ల ముఖానికి తాకింది. కొన్ని క్షణాలు నలుగురు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. ధనుష్ అన్నాడు, ఒక్కసారి చూసొచ్చేద్దాం. ఏదైనా ప్రమాదం ఉంటే వెంటనే బయటకొచ్చేద్దాం. అప్పుడే కింది నుంచి మళ్ళీ ఒక సౌండ్ వినిపించింది. చివరికి నలుగురు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. సరే, అందరం కలిసి వెళ్దాం అని ధనుష్ అన్నాడు. శాన్విత కాస్త భయపడుతూనే తలూపింది. శివాన్ ముందుగా ఒక రాయి కిందికి వేశాడు, లోతు ఎంతుందో చూడ్డానికి. రాయి టక్ 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 అంటూ మెట్లమీద తగులుతూ కిందికి వెళ్ళింది. మెట్లే ఉన్నాయి, జాగ్రత్తగా దిగుదాం అన్నాడు శివాన్. అయితే వాళ్ళకక్కడ టార్చ్ లైట్స్ కనిపించాయి. వాటిని తీసుకొని నలుగురు ఒక్కో మెట్టు జాగ్రత్తగా దిగుతూ లోపలికి వెళ్లారు. కిందికి దిగుతున్న కొద్దీ చీకటి పెరుగుతోంది. సాకేత్ నెమ్మదిగా అన్నాడు, ఇది సాధారణ గుంతలా కనిపించడం లేదు. చివరి మెట్టు దిగగానే వాళ్ల ముందుకు ఒక చిన్న గది కనిపించింది. గదిలో మధ్యలో ఏదో కప్పిపెట్టినట్టుగా ఉంది. మళ్ళీ అదే శబ్దం, టక్ టక్. నలుగురు మెల్లగా ఆ కప్పిన వస్తువు దగ్గరకు భయంగా వెళ్లారు. ధనుష్ జాగ్రత్తగా కవర్ తీశాడు. లోపల ఒక చిన్న మెటల్ పరికరం ఉంది. దాని పక్కన ఒక పొడవైన స్టిక్ లాంటి భాగం ఉంది. శివాన్ అడిగాడు, ఏంటిది? ఇదేం స్కేల్? షాన్విత దగ్గరగా చూశాంది. అది స్కేల్ కాదు, అది కొలిచే పరికరమై ఉంటుంది. సాకేత్ గమనించాడు. ఆ పరికరానికి ఒక సూది లాంటిది కూడా ఉంది. ఆ సూది చిన్నగా కంపిస్తోంది. ధనుష్ ఒక్కసారిగా అన్నాడు, అది సీస్మోగ్రాఫ్. భూకంపాలు రాబోయే ముందే నేల్లో కంపనాలు కొలిచే యంత్రం. అంటే ఇది భూకంపాలను ముందుగా గుర్తించడానికి ఏర్పాటు చేసిన ట్రయల్ యూనిట్. ఆ సమయంలోనే సూది వేగంగా కదలడం మొదలుపెట్టింది. టక్ 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 శబ్దం వేగంగా మారింది. గది లోపల నేల చాలా స్వల్పంగా కంపించింది. శివాన్ టెన్షన్గా అడిగాడు, అన్నా, నిజంగా భూకంపం వస్తుందా? ధనుష్ కొద్దిసేపు ఆ యంత్రాన్ని గమనించి నెమ్మదిగా అన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, ఇది భూకంపం కాదు. షాన్విత అడిగింది, మరి అయితే ఈ శబ్దం ఏంటి? ధనుష్ వివరించాడు, మనం వచ్చేటప్పుడు పార్క్ పక్కన కొత్త కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు కదా, అక్కడ బోరింగ్ వేస్తున్నారు. డ్రిల్లింగ్ చేస్తే భూమిలో తరంగాలు పుడతాయి. ఈ సీస్మోగ్రాఫ్ వాటిని కూడా రికార్డ్ చేస్తుంది. ఈ టక్ టక్ శబ్దం రికార్డింగ్ మెకానిజం వల్ల వస్తుంది. సాకేత్ ఆశ్చర్యంగా అడిగాడు, అంటే ఇది భూకంపం కాదా? ధనుష్ నవ్వుతూ అన్నాడు, కాదు, ఇది మెషిన్ వల్ల వచ్చిన కంపనం. పెద్ద మెషీన్లు పనిచేసినప్పుడు నేల కంపిస్తుంది. షాన్విత నవ్వుతూ అంది, అమ్మయ్యా, మనమంతా ఏదో అనుకోని భయపడ్డాం, కానీ ఇక్కడేం లేదు. ఆ తర్వాత నలుగురు నెమ్మదిగా పైకి మెట్లెక్కి బయటకొచ్చారు. బయట పార్క్ మామూలుగా ప్రశాంతంగా ఉంది. చివరిగా ధనుష్ అన్నాడు, భయం అనేది మనకు తెలియని విషయాల వల్ల వస్తుంది.
అవి తెలుసుకుంటే భయం పోతుంది.